అందరికీ నమస్కారం అండి. నా పేరు బొడ్డు నాగలక్ష్మి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మరి మన దేశభక్తి అనేది ఏంటి, భారతదేశంలో నిజంగా ప్రతి ఒక్కరూ దేశభక్తితో ఉండాలని చెప్పి మరి బంకించంద్ చటర్జీ గారు రాసిన ఆ గేయాన్ని మరి కాంగ్రెస్ కూడా ఒప్పుకొని ఆ రోజు ఇందిరాగాంధీ కూడా మరి భారతదేశంలో ఉంటూ ఆ రోజు ఆవిడ స్వాగతించింది. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పూర్తి వందే మాత్రం పాడితే నిజంగా ఆ ఒక్క పదాల్లో దేశభక్తి అనేది ప్రతి ఒక్క హృదయాల్లో ఉప్పొంగుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారు తప్పనిసరిగా ఈరోజు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందే మాత్రం రచించి, కాబట్టి ఆ ఒక పాటని ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ తరానికి, రాబోయే తరానికి కూడా మన చిన్నతనంలో స్కూళ్ళల్లో పాడించారు. ఇప్పుడు ఎంతవరకు పాటిస్తున్నారా అన్నది కూడా అనుమానాస్పదంగానే ఉంది. కాబట్టి మోడీ గారు వందే మాత్రం పూర్తి గేయాన్ని పాడాలని చెప్పి ప్రతి ఒక్కటి మరి మ్యాండేటరీగా చేశారు. ప్రతి ఒక్కరు కూడా అన్ని కేంద్రాల్లో విద్య, వైద్య అన్ని రంగాల్లో కూడా ప్రతి ఒక్కరు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మోడీ గారు ప్రధానమంత్రి ఆదేశాల మేరకు అందరూ పాటిస్తున్నారు. పాడాలి, ఇంకా ప్రతి ఒక్కరు పూర్తి ఇక నుంచి సగం కాకుండా పూర్తి వందే మాత్రం ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. పాడాలి. దేశభక్తి అనేది ఈ పాటలో అణువణువును ఇంకిపోయి ప్రతి ఒక్కరు అందులో ఉన్న పదాలు, దాని అర్థాన్ని కూడా తెలుసుకొని ప్రజలందరూ మెలగాలి, భారతదేశం ఐక్యతగా ఉండాలని చెప్పి యూనిటీగా ఈ పాట పాడాలని చెప్పి నిర్దేశించడం జరిగింది. మా పార్టీ తరఫునే కాదు, అన్ని కూటమి కార్యాలయాల్లో కూడా, కూటమి పార్టీల్లో కూడా వందే మాత్రం అనేది దేశభక్తి గేయం అని చెప్పి దేశానికి సంబంధించి కాబట్టి ప్రతి ఒక్కరు అవలంబిస్తున్నారు. కూటమి నాయకులు కార్యాలయాల్లో కూడా ఈరోజు దేశవ్యాప్తంగా స్కూళ్ళల్లో, గుడుల్లో, బడుల్లో కూడా జరుగుతుందండి. వందే మాత్రం రచన చేసి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోని దేశవ్యాప్తంగా కూడా ఒక సంవత్సరం పాటు ఉత్సవాలు జరుపుతున్నది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అలాగే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కార్యక్రమాలని నిర్వహిస్తున్నది. సామూహిక వందే మాత్రం ఈ రోజున ఆలాపన చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది మనందరికీ తెలిసిందే. వందే మాత్రం ఈ దేశ ప్రజల్లో ఉత్తేజం నింపింది. భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి ఒక విధంగా ఉత్ప్రేరణ నాంది పలికిందని చెప్పి కూడా వందే మాత్రం అని చెప్పవచ్చు. ఆ రోజున మరి ఉద్యమకారులు కానీ అనేక బ్రిటిష్ వాళ్ళు అనేక ఇబ్బందులు పెడుతున్నప్పటికీ వందే మాత్రం నినాదాన్ని వదలలేదు. మరి కొరడా డబ్బులు తింటూ కూడా వందే మాత్రం జపించిన సంఘటనలు మన యొక్క స్వతంత్ర ఉద్యమంలో మనం చూస్తున్నాం. అటువంటి వందే మాత్రాన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆలాపన చేయాల్సిన అవసరం అనేది ఈ రోజున మరి కాకినాడలో కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యొక్క సాయంత్రం 4 గంటలకి వందే మాత్రం సామూహిక వందే మాత్రం కార్యక్రమం ఏర్పాటు చేయటం. ఈ రోజున రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కూడా ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమంలో కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ దేశ ప్రజలందరూ కూడా ఈ యొక్క సామూహిక వందే కార్యక్రమం చేస్తూ మరోసారి ఆ స్వతంత్ర ఉద్యమ ఘటనలు గుర్తుకు తెచ్చుకొని దేశభక్తి మరింత పెంపొందే విధంగా, తద్వారా భారతదేశ ఆర్థిక పరిస్థితి మరి ముందుకు నడిపించే విధంగా ప్రతి పౌరుడు కూడా కృషి చేయాలని చెప్పి మరి కోరుతున్నాను. నా పేరు పద్మజ అండి. వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలు అవిన సందర్భంగా ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. మనం ఇన్ని రోజులు సగం పాటే పాడేవాళ్ళము, మన స్కూల్స్లోకే పరిమితమై ఉండేది. అలా కాదు, ఇప్పుడు గుళ్ళోని ప్రతి నోట, ప్రతి ఇంట్లోనూ ఈ వందే మాతర గీతం ఫుల్గా వినిపించాలనేది మన ఆలోచన. ఇప్పుడు మనం ఏంటంటే 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇక్కడ మనం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఈ మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి ఇలాంటివన్నీ బయటికి వెలుగులో వచ్చినాయి. ధర్మం పట్ల, దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యతాయుతమైన పార్టీ ఏది అంటే మన భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీ కోసం మనం సాయి శక్తిలో శ్రమించి ఇంకా ముందుకి తీసుకెళ్దామనే ఆలోచనతో నేను, నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు మొత్తం అందరం ఇక్కడికి రావడం జరిగింది. దీనికోసం మన రాష్ట్ర అధ్యక్షులు మా మాధవ్ గారు, జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఒక 2 రోజుల నుంచి ఇలాంటి ఆర్గనైజ్ చేసి ఇంత ఉన్నత స్థితికి తీసుకొచ్చారు ఈ ప్రోగ్రామ్ని. దీనికి చాలా కష్టపడుతున్నారండి. ఈ పార్టీని ముందుకు తీసుకురావాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి దేనికోసం పాటుపడుతున్నాము, ధర్మం కోసం పాటుపడుతున్నాము. ఇలాంటి పార్టీలో ఉంటే మన సమాజానికి కూడా ఎటువంటి హాని జరగదు, మన పిల్లలకి, ముందు తరాలకి ఇంకా సెక్యూరిటీ ఉంటుంది. ఇవాళ రోజు చాలా అన్యాయాలు, చాలా అరాచకాలు జరిగినాయి. అవన్నీ కంట్రోల్ చేయాలంటే మోడీ గారికి ఓటేసి మనం గెలిపించుకోవాలనేది నా అభిప్రాయం. భారతదేశానికి ఒకటే మాట,
వందే మాతరం ప్రతి గొంతు యొక్క గొంతుకగా మారినటువంటి తరుణంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశం దశ దిశలా ఖ్యాతి సంపాదించినటువంటి వేళ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు ఆలపించేటువంటి గీతం ఏదైతే ఉందో వందే మాతర గీతం ప్రతి ఇంట పలకాలి, పూర్తి వందే మాతరం పలకాలి. ఏదైతే 1923లో చేతగానటువంటి ఆనాటి జాతీయ కాంగ్రెస్ లో ఆమోదించినటువంటి 2 పంక్తుల వందే మాతరానికి సంక్షిప్తమైనటువంటి వందే మాతరం నేడు జగజ్జనని ఉన్నటువంటి భారత మాతని వర్ణిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పేటువంటి పాట ప్రతి ఒక్కరు నోటా పలకాలని చెప్పని కోరుకుంటూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గర చేయడం జరిగింది. పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజ్ వర్మ గారు, అనేక మంది మైనార్టీలు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. సంతోషం. వందే మాత్రం ప్రతి ఇంట ప్రతి గొంతు పలకాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి దీని ద్వారా సంకేతం ఇస్తా ఉన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వము ఈ వందే మాతర గీతాన్ని కేవలం ఏదో ఫంక్షన్లకు జెండా ఎగురేయడానికో ఇలా వాడుకుందే తప్ప దాని భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ ప్రజలలో దేశభక్తిని పెంపొందించాలనే ఏమాత్రం ఆలోచన పరిజ్ఞానం లేకుండా ప్రయత్నం చేసింది. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఊరికినే మనం ఏదో ఫంక్షన్లు చేసుకుంటున్నాం, జెండా ఎగరేసుకుంటున్నాం అనేది కాకుండా పుట్టే ప్రతి భారతీయుడికి దేశభక్తి అనేది నరనరాల్లో పెంపొందించాలనే భాగంతో సినిమా థియేటర్లో కానీ ఇది ఇంకెక్కడో కానీ ఎక్కడైనా సరే ఈ జాతీయ గీతాన్ని ఆలపించడానికి మనకి యువతకు చేరువైతే గనక దేశభక్తి దేశగేయము అది నరాన జీర్ణించుకుపోయి దేశభక్తి పరిపూర్ణమవుతుందనే ఉద్దేశంతో ఈ వందే మాతర గీతాన్ని పరిపూర్ణమైన వందే మాతర గీతాన్ని ప్రజలకు చేరువయ్యే భాగంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రోగ్రాంని నిర్వహించింది. మోడీ గారి నాయకత్వంలో కంటిన్యూ చేస్తున్నాం. అది నేర్చుకోవాలా. ప్రతి పౌరుడు భారతదేశాన్ని ప్రేమించాలా. భారతదేశం గర్వపడేలాగా మనం ఉండాలి. ఈ దేశం నాది, ఈ దేశంలో పుట్టాం, ఈ దేశంలో చచ్చిపోతాం, మా దేశాన్ని మనం కాపాడుకుంటాం అనే స్లోగన్తో బీజేపీ ముందుకు వస్తుంది. కాబట్టి మాకు కులాలు మతాలు ఏమీ లేవు, అందరూ ఒక్కటే. ఎవరి దేవుణ్ణి వాళ్ళు ప్రార్థించుకోవచ్చు, దీంట్లో సమస్య ఏమీ లేదు. కాకపోతే కులాల శక్తులు కొన్ని మత తత్వ రాజకీయాలను అడ్డం పెట్టుకొని పైకి రావాలని చూస్తున్నారు. అది ఈ దేశంలో చెల్లబోదు. అది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వందే మాతరం అందరూ పాడారు, కానీ పూర్తి పాఠం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. అందరం నేర్చుకొని మా ప్రజలకు కూడా ఆ పాఠాన్ని నేర్పుతాం. విదేశీ వస్తువులు కాదు, స్వదేశీ వస్తువులను కొనాలి అనే ప్రచారం జరుగుతుంది. దేశం మొత్తం ప్రచారం చేస్తుంది. వందే మాతరం గీతం ఇది భారత చరిత్రలో 150 సంవత్సరాలు ముగించుకొని నేడు జాతీయ స్థాయిలో పూర్తి గీతాన్ని జాతి ప్రజలందరూ కూడా దీన్ని నేర్చుకోవాలనే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ప్రపంచ దేశాలకి దిక్సూచిగా ఈ భారతదేశాన్ని నడిపిస్తున్న పరిస్థితి. ఈ 150 సంవత్సరాలు ముగించుకున్న సందర్భంగా భారత ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వందే మాతర పూర్తి గీతాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు కూడా ఈ వందే మాతర గీతాన్ని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని స్పష్టంగా తెలియజేశారు. ఇది భారత ఔన్నత్యానికి నిదర్శనం. భారత స్వాతంత్ర సమర యోధులకి ఈ వందే మాతర గీతం ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు వందే మాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశంలో ప్రతి పౌరుడు వందే మాతరాన్ని నేర్చుకొని వందే మాతర గీతాన్ని ఆలపించవలసిందిగా మా అభ్యర్థన. అదేవిధంగా ఈ వందే మాతర నినాదం అనేది ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. ఈ వందే మాతర నినాదం మనకి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు అత్యద్భుతంగా నేర్చుకుని వాళ్ళ ఇంట్లో పూర్తి గీతాన్ని మనకి 1947 సంవత్సరంలో వందే మాతర గీతాన్ని ముక్కలుగా చేసి విభజించి పెట్టారు. అలా కాకుండా పూర్తి గీతాన్ని అందరూ నేర్చుకుని దాన్ని అందరూ చక్కగా నేర్చుకుని పాడి ప్రతిరోజు మన పిల్లలకి మన భారతదేశంలో ఉన్న అందరికీ నేర్పించి వాళ్ళందరినీ చక్కగా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని మా కోరిక. దేశ ప్రజలందరికీ వందే మాత్రం 150 సంవత్సరాల శుభాకాంక్షలు. ఈ రోజున నవంబర్ 7న రాసి మన దేశంకి అంకించేశారు. దానికి రవీంద్ర ఠాగూర్ గారు ముందు తీసుకెళ్ళిపోయారు. అందరికీ ఈ వందే మాత్రం ఒక జాతీయ గీతం కాక ఒక భక్తి గీతంగా దీన్ని చూసి ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. అన్ని చోట్ల పూర్తి పాడాలి. మేము ఇవాళ అన్ని చోట్ల కార్యక్రమం పెట్టినట్టు జరిగింది. వన్ టౌన్లో కూడా మేము శివాలయం దగ్గర సర్దార్ పటేల్ విగ్రహం దగ్గర కూడా చేయడం జరిగింది పొద్దున. ఇప్పుడు ఇక్కడ ఒకటి, తర్వాత ఏబీపీ ఆఫీస్ దగ్గర కూడా చేసాం. అన్ని చోట్ల ఇవాళ వందే మాత్రం కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతున్నాయి. మా నరేంద్ర మోదీ గారు దీన్ని ముందు తీసుకెళ్తున్నారని దేశ ప్రజలందరికీ వందే మాత్రం. పూర్తి గేయం అంటే ఇప్పుడు మనం పాడుతున్నటువంటిది కాకుండా పూర్తి గేయం అయితే అవుతుందో అది పూర్తి చేసుకుని 150 సంవత్సరాలు అవుతుంది.
1875లో బంకిం చంద్ర చటర్జీ గారు తను రాసినటువంటి ఒక మ్యాగజైన్లో, ఆ తర్వాత ఆయన ఆనందమఠం అని చెప్పిన ఒక నవలలో కూడా ఈ పూర్తి వందే మాతర గేయాన్ని రాయడం జరిగింది. 1895లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా మొట్టమొదటిసారిగా కలకత్తాలో దీన్ని పాడడం జరిగింది. అప్పుడు బ్రిటిష్ వారి బానిసత్వపు చెరల్లో మగ్గుతున్నటువంటి భారత జాతికి కులం, మతం, ప్రాంతం భేదం లేకుండా ప్రజలందరినీ కూడా ఒక్క తాటిపైకి తీసుకుని వచ్చినటువంటిది పూర్తి వందే మాతర గేయము. దేశభక్తిని చాటి చెప్పినటువంటిది. 1905లో బెంగాల్ని మళ్ళీ మత ప్రాతిపదికన 2 ముక్కలుగా చేసి ముస్లింలకి పంచాలి, ఒక ముక్కని పంచాలి అని చెప్పని కుట్రలు పన్నిన సందర్భంలో అప్పట్లో ముస్లింలు కానివ్వండి, హిందువులు కానివ్వండి, క్రిస్టియన్లు అందరూ కూడా తాము ఏ మతం అని కూడా మర్చిపోయి అందరూ ఒకే తాటి పైన ఉండి ఈ వందే మాతర పూర్తి గేయాన్ని పాడేవారు. కానీ దురదృష్టవశాత్తు 1923 కాకినాడలో జరిగినటువంటి అఖిల భారతీయ కాంగ్రెస్ సమావేశంలో మౌలానా అబ్దుల్ దీన్ని మతానికి ఆపాదించింది, కేవలం హిందూ మతానికి సంబంధించింది అని చెప్పి ఆ తర్వాత దాన్ని పూర్తిగా పాడనీయకుండా మత భేదాలు సృష్టించడం అనేది మనం చూసాము. అదే మత ప్రాతిపదికన దేశ విభజనకి కారణం కూడా అయింది. బ్రిటిష్ వారు కూడా దీన్ని నిషేధించారు. ఆ తర్వాత మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ పూర్తి వందే మాతర గేయాన్ని ఇంకా మతపరమైన ముద్ర వేస్తూనే పాఠశాల విద్యార్థులకి, మనందరికీ భారతీయులకు దూరం చేసింది. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి ఆధ్వర్యంలో సంవత్సరం పాటు ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఇంట్లో, ప్రతి విద్యార్థి, పెద్దలందరం కూడా మనం ఈ పూర్తి వందే మాతర గేయాన్ని నేర్చుకొని మన మాతృభూమికి మతం అడ్డు కాదు అని చెప్పని మరొకసారి చాటి చెప్తూ మన భరతమాత గొప్పతనాన్ని, ఈ భరతమాతలో ఉన్నటువంటి పుణ్య నదుల విశేషాలు, మన మట్టి యొక్క వీరుల యొక్క వారి త్యాగాన్ని ఇలాగ అన్ని రకాలుగా మనం స్మరించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. సామూహికంగా పూర్తి వందే మాతరాన్ని ఈరోజు దేశంలో వాడవాడల గానం చేయడం జరుగుతుంది. 150 సంవత్సరాలు సరిగ్గా ఇదే రోజు ప్రారంభమైంది. ఈ రోజుటికి 150 సంవత్సరాలు పూర్తయింది. ఆ రోజు స్వతంత్రోద్యమంలో వందే మాత్రం ఒక తారక మంత్రం లాగా పనిచేసింది. అదే ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు కొనసాగిస్తున్నారు. భవిష్యత్ తరాలు కూడా ఆ విధంగానే వందే మాత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు స్వదేశీకి సంబంధించిన వస్తువుల్ని మనం ప్రోత్సహించాలి. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఈ దేశ జనులందరూ కూడా మనం స్థానికంగా దొరికేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ కల్పించాలి. మార్కెట్ సదుపాయాలు కల్పిస్తున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అభినందిస్తూ మనందరం కూడా వస్తువు కొనేటువంటి ప్రయత్నం చేయాలి, కొనిపించాలి. పండగల సైతం స్వదేశీ వస్తువుల్లోనే మనం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న ప్రజలకు. నరేంద్ర మోడీ గారు మన భారతీయ సంస్కృతి ఏదైతే ఉందో ఆ యొక్క సంస్కృతికి అనుగుణంగా భారతీయులందరూ ఒక్కటే, ఇక్కడ కుల మత వర్గ విభేదాలకి చోటు లేదు అనేటటువంటి ఒక నినాదంతో మన వందే మాతర గీతాన్ని 150 సంవత్సరాలు అయిన సందర్భంగా అందరం ఒకటి అనేటటువంటిది, అంటే గత యొక్క హిస్టరీ చూసుకున్నట్లయితే మనల్ని మతాల వారీగా విడగొట్టడానికి ఈ యొక్క వందే మాతరాన్ని బూచిగా చూపించారు. కానీ మన మధ్య అలాంటి విభేదాలు లేవు అని అనడానికి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రానున్న కాలంలో కూడా భారతదేశం మొత్తము మున్సిపల్ స్కూల్స్లో కానీ, ప్రైవేట్ స్కూల్స్లో కానీ ఈ యొక్క వందే మాతర గీతాన్ని పూర్తి స్థాయిలో ఆలపించాలనే దిశగా భారతీయ జనతా పార్టీ కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ముందుకు తీసుకువెళ్లే ఆలోచనతోటే ఇది తీసుకొచ్చారు. భవిష్యత్తులో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. భారతీయులందరూ ఒక్కటే అనేటటువంటి నినాదాన్ని మనందరం ఐక్యంగా ముందుకు తీసుకువెళ్ళి భారతదేశ చరిత్రని ఇతర దేశాలతోటి మనం తలదన్నే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు నాగలక్ష్మి, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర సభ్యురాలు. వందే మాతర గేయం 150 సంవత్సరాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు వందే మాతర గీతాన్ని మరి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా ఈరోజు పార్టీ కార్యాలయంలో ఆలపించడం జరిగింది. మరి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీలో నేను డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా యాదవ్ సామాజిక వర్గానికి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. మరి గతంలో నేను భారతీయ జనతా పార్టీలో 15 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా, అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది. గతంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది. మేము మరి
ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ 45 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ కూడా దేశ అభివృద్ధిలో పూర్తిగా వెనకబడిపోయింది కాంగ్రెస్ పార్టీ. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూనే ఈ దేశాన్ని మరి అణగారిన వర్గాలను కానివ్వండి, బడుగు బలహీన వర్గాలను కానివ్వండి, ఎటువంటి రాజ్యాధికారంలో భాగస్వాములు అవ్వకుండా చేసినటువంటి కాంగ్రెస్ మరి ఈనాడు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత దేశవ్యాప్తంగా అందరినీ సమానం చేయాలి, అందరికీ రాజ్యాధికారం అందించాలనే ఉద్దేశంతో మరి ఆయన చక్కటి పరిపాలన చేస్తున్నాడు. ప్రపంచ దేశాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి మేమంతా కూడా పనిచేయడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది.